ఈఎంఐ ఈ టైటిల్లే ఈ అమ్మాయి అని కూడా అన్నారు. 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో హంగామా ప్లే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ కమెంట్ చేసి అడిగారని చూసా. అసలు ఈ సినిమా అంటూ ఒకటి ఉందని కూడా నాకు తెలీదు. ఇక చూసాక నాకైతే క్రింజ్ అండ్ స్క్రాప్ అల్ట్రా ప్రోమాక్స్ అనిపించింది. ఇంకా అదే 20, 30 ఇయర్స్ వెనుకబడినట్టు క్రింజ్ ఎగ్జిక్యూషన్. ఇవి సరిపోవంటూ డబుల్ మీనింగ్ డైలాగ్స్తో ఫస్ట్ హాఫ్లో సీన్స్. కొన్ని సీన్స్ సినిమాలో ఎందుకున్నాయో తెలియదు. ఏం నచ్చలేదు నాకైతే. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు లేదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్, సెమీ అడల్ట్ సీన్స్ అవి ఉన్నాయి. సో చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లో చాలామంది అబ్బాయిలు చనిపోతుంటారు. ఎలా చనిపోతున్నారు, ఎవరు దీనికి కారణం అని కనిపెట్టడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. ఇందులో హీరోయిన్ రోల్ ఏంటి, ఇంతమంది ఎందుకు ఎలా చనిపోతున్నారు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేశాక అయ్యో అని బాధపడేలా ఉండే కొన్ని డైలాగ్స్ అండ్ సీన్స్, ఇదే ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్స్: ఈఎంఐ అంటూ ఒక అమ్మాయికి ఆ స్టోరీకి లింక్ చేసి టైటిల్ కూడా అలా పెట్టడం అనే థాట్ బాగుంది. కానీ ఆ పాయింట్ తప్ప మిగతా స్టోరీ అంతా రొటీన్కే పరమ రొటీన్ స్టోరీ. స్టార్టింగ్లో రాకెట్ రాఘవ్ గారు ఎందుకున్నారో, ఆ తర్వాత ధనరాజ్ గారు వాళ్ళు ఎందుకున్నారో, సడన్గా బాగోలేని సాంగ్స్ ఎందుకు వస్తాయో, ఎక్కడి నుండి స్టోరీ ఎక్కడికి పోతుందో మరి తీసిన వాళ్ళకే తెలియాలి. ఆర్టిఫిషియల్ సీన్స్, ఓవర్ యాక్షన్, వినడానికి బాగోకుండా ఎక్స్పోజింగ్తో ఉండే 3 సాంగ్స్, ఫస్ట్ హాఫ్లో ధనరాజ్ వాళ్ళతో డబుల్ మీనింగ్ సీన్స్, ఇవన్నీ క్రింజ్ అంటే ఏంటో చెప్తాయి. సెకండ్ హాఫ్ మొత్తం ప్రెడిక్టబుల్నే. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాకైతే మినిమం నచ్చలేదు. ఓపెన్గా చెప్తున్నా. నాకు నువ్వు చెప్పేది ఏంట్రా అని అనుకుంటే ఇక మీ ఇష్టం. ఇట్స్ ఎ వెరీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.75/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.